మన జీవితం మెల్లగా మారుతూ వస్తుంది. చిన్నప్పుడు మన బాడీ ఎంత ఎనర్జీతో యాక్టివ్గా ఉంటుందో ఇప్పుడు చూస్తున్న పిల్లలను చూస్తే తెలుస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ మన బాడీ రోజు రోజుకి వీక్ అవుతూ ఏదైనా గాయాలవుతే త్వరగా మానిపోకుండా ఉంటుంది. ఇది అందరికీ కామనే. కానీ ఏదైనా ఒక ఫార్ములా, ఒక టెక్నాలజీ మన జీవితాన్ని తిరిగి యవ్వనంగా అంటే యంగ్గా మార్చగలిగితే ఎలా ఉంటుంది? ఇది సినిమాల్లో జరిగే విషయంగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఓపెన్ ఏఐ అనే ఏఐ కంపెనీ నిజంగా ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. మన బాడీలో ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ సెల్స్ ఉంటాయి. వీటిని స్టెమ్ సెల్స్ అంటారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఏ బాడీ ఆర్గన్ గా అయినా మారిపోవచ్చు. ఒకవేళ మన స్కిన్ డ్యామేజ్ అవుతే, హార్ట్ వీక్ అవుతే, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతే ఈ స్టెమ్ సెల్స్ వాటి స్థానంలో కొత్త సెల్స్ ని తయారు చేసి బాడీని తిరిగి రీస్టోర్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే స్టెమ్ సెల్స్ అనేవి మన బాడీని రిపేర్ చేస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మన శరీరంలో ఏజ్ పెరిగే కొద్దీ స్టెమ్ సెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మన బాడీ ఏజ్ పెరిగే కొద్దీ వీక్ అవుతూ వస్తుంది. గాయాలు త్వరగా మానిపోవు. పెద్ద డిసీజెస్ వచ్చినప్పుడు శరీరం వాటిని బలంగా ఎదుర్కోలేదు. సైంటిస్టులు దీన్ని సాల్వ్ చేయడానికి యమానక ఫ్యాక్టర్స్ అనే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కనుగొన్నారు. యమానక ఫ్యాక్టర్స్ అంటే ఇవి కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు. ఇవి నార్మల్ సెల్స్ ని స్టెమ్ సెల్స్ గా మారుస్తాయి. అంటే మన స్కిన్ సెల్స్ ని తీసుకొని వాటిని స్టెమ్ సెల్స్ గా మార్చి శరీరాన్ని మళ్ళీ కొత్తగా తయారు చేయొచ్చు. ఇది వినడానికి అద్భుతంగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఈ ప్రాసెస్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంత ఊహించినంత ఎఫెక్టివ్ గా ఉండదు. అందుకే ఇది సాధ్యం అవడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడే ఓపెన్ ఏఐ రంగంలోకి దిగింది. మనం ఓపెన్ ఏఐ గురించి రోజు వింటూనే ఉన్నాం. ఇది ChatGPT లాంటి ఏఐ మోడల్స్ ని డెవలప్ చేసిన కంపెనీ. ఇప్పుడు ఇదే ఓపెన్ ఏఐ GPT-4b మైక్రో అనే కొత్త ఏఐ ని తయారు చేసింది. ఇది యమానక ఫ్యాక్టర్స్ ను మరింత పవర్ఫుల్ గా మార్చడానికి సహాయపడుతుంది. అయితే సైంటిస్టులు కొన్ని లిమిటెడ్ వేస్ లో మాత్రమే కొత్త ప్రోటీన్లను కనుగొనగలరు. కానీ ఏఐ కొన్ని మిలియన్ల కొత్త ప్రోటీన్లను పరీక్షించి వాటిలో సరైన వాటిని తెలుసుకోగలదు. ఎగ్జాంపుల్, ఏఐ ఒక వ్యక్తి మెడికల్ హిస్టరీ ఇంకా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వంటి వాటిని స్టడీ చేసి వారికి ఏ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ కి బెస్టో చెప్తుంది. ఈ GPT-4b మైక్రో ఏఐ కొత్తగా రూపొందించిన ప్రోటీన్లు 50 రెట్లు ఎక్కువగా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. అంటే హ్యూమన్ సైంటిస్టులు రూపొందించిన ప్రోటీన్ల కంటే 50 రెట్లు బాగా పనిచేస్తాయి. ఇది స్టెమ్ సెల్స్ ను తయారు చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంటే భవిష్యత్తులో మనం గాయాలు చాలా వేగంగా మాన్పించుకోవచ్చు. అంతేకాదు మన శరీరాన్ని మళ్ళీ యవ్వనంగా మార్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అయితే ఈ రీసెర్చ్ వెనుకున్న కంపెనీ పేరు రెట్రో బయోసైన్సెస్. ఈ కంపెనీ పాత సెల్స్ ని కొత్త సెల్స్ గా మార్చే విధానం గురించి రీసెర్చ్ చేస్తుంది. ఓపెన్ ఏఐ CEO అయిన శామ్ ఆల్ట్మన్ ఈ ప్రాజెక్ట్ లో $180 మిలియన్ ని పెట్టుబడి పెట్టాడు. అంటే ఇది చిన్న ప్రయోగం కాదు, నిజంగానే భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్. ఇదే నిజమవుతే గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు వంటి వాటిని స్టెమ్ సెల్స్ తో నయం చేయొచ్చు. ఎందుకంటే ఇవి పాడైన సెల్స్ ని తిరిగి బాగు చేస్తాయి. ఇంకా మన లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్టెమ్ సెల్స్ ద్వారా మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.